అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉదయము 8:30 గంటల సమయంలో ఎస్ఐ గారికి ఒక సమాచారం రాగా ఈ బండమీది తాండా విలేజ్లో తల్లి చిన్నమ్మ అనే స్త్రీని ఆమె కొడుకు రాజు ఈలపీటతో గొంతు కోసినాడని చెప్పేసి తెలవడంతో వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరణానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. చేస్తున్నాడు ఇంట్లో చేస్తే పిల్లకు చంపేస్తాను, నాకు ఇద్దరు మనుషులు చంపేస్తాను అంటున్నాడు. అంటే పిల్లకి ఏమైనా చేస్తాను నాటి అట్లే కావాలి ఉన్నాం మేము తల్లి పిల్లలు అట్లే కావాలి అత్త కూడా కాపాడాము, ముగ్గురం కాపాడినాం కానీ ఇలా చూపిద్దాం అలా చూపిద్దాం అని పిల్లలు దొరికొచ్చాము. ఫోన్ చేస్తే వచ్చినాక మళ్ళా చూపిద్దాం అని అంటాము, ఇలా చూపిద్దాం అనుకున్నాం. అన్న కూడా నాతిరి తిక్క చేసుకుంటా ఉంటే పోయి మంది ఇంట్లో పండుగ పెట్టినాం. నాతిరి ఊళ్ళో మా ఇంట్లోనే మా ఇంట్లో వండబెట్టినాం కానీ నాతిరి నాతిరి లేకుంటే పిల్లకే చంపేస్తుండే నాతిరి. ఇంకా పండుగ పెట్టినాక నాతిరి పొద్దున్న లేచి వస్తే పిల్లలకు ముద్దిచ్చి మళ్ళీ పిల్ల ముద్దిచ్చి వాళ్ళ ఫ్రెండ్ అంటున్నాను, నేను ఉండు నేను పోతా పడ్డామని. ఇంకా పోకొని మా సాయినాం పైసలు ఇవ్వనే పైసలు లేదని చెప్పి పిల్లలు నాతిరి పైసలు లేవని అంటే పోయి చేసి కూడా మళ్ళీ వచ్చి కూర్చుంటే ఇంకా పిల్లకి ఏమైనా చేస్తాడా బాగా నేను అట్లే కాలు ఉన్నా అట్లే ఉన్నా ఆడ బట్టలు ఉట్టుకున్నా ఉంటే ఇక్కడ లేచి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ వస్తాడు అనుకున్నాను. నేను ఇక్కడనే వస్తున్నాను కదా ఇంటికి అట్లా అనుకుని నాకు వాళ్ళ అమ్మది కోతారా అని తెలియలే. అక్కడ పోయి అన్నారు కేసు సార్ ఏం చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.